గుణగణము శత్రు ఇన్లియలేదు, ఏమియలేదు, అవియలేదు, ఇవియలేదు, వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటే ఓట్లేసి మోసపోయినరు. మోసపోయిందా లేదా? మోసపోయినారా లేదా ఇప్పటిదాకా? మరి ఈరోజు అప్పులో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపం చేసిండు కేసీఆర్. ఈ అప్పుల కూపంలోంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి, ప్రజలకు మంచి పనులు చేయాలంటే ఆ రోజు మేమందరం చెప్పినాం, నరేంద్ర మోదీ గారికి కమలం గుర్తుకు ఓటేయండి, దేశంలో నరేంద్ర మోదీ ఉంటాడు, ఇక్కడ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం గెలిస్తే పేదవాళ్ళకి అంత మంచి జరుగుతుందని చెప్పినాం. కానీ ప్రజలు నమ్మలే. వాళ్ళు చెప్పిన మాయ మాటలకు మోసం మాటలు నమ్మిండ్రు. 6 గ్యారంటీలు అని చెప్తే ఓట్లు వేసిండ్రు. మళ్ళీ ఇప్పటిదాకా బస్సు ఒకటి ఎక్కించిండ్రు. మరి మీరు ఎంతమంది బస్సులు ఎక్కింది చెప్పండి? ఉన్నోళ్ళు దినా మీరంతా బస్సులు ఎక్కుతున్నారా? బస్సులు ఎక్కించినాం అని చెప్తున్నారు. బస్సు ఎక్కించినాం ఇంక అయిపోయింది, బస్సు ఎక్కించినాం అయిపోయింది అని చెప్తున్నారు. 2500 ఇస్తామన్నారు ఒక్కొక్క ఆడపిల్లకు. ఇచ్చింది అడనన్నా? ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాము, తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చింది అడనన్న? ఆడపిల్ల పెళ్లి అయితేలేవా మీ ఊర్లో? మరి పెళ్లిళ్ళకి వచ్చిన ఎవరికన్నా పైసలు? రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అయ్యిందా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? పంటలు ఎండిపోతే 25,000 రూపాయలు ఇస్తామన్నారు. పంటలు ఎండిపోయినవా బాగున్నాయా? మరి దానికి ఎవరైనా చూస్తున్నారు? ఎవరన్నా వచ్చి అడిగినారా? రైతు కూలీలు ఎవరైతే రైతు పొలాల ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, సుకన్య సమృద్ధి యోజన కింద ఇన్సూరెన్స్ కానీ, బేటీ పడావో బేటీ బచావో కింద ఆడపిల్లలకు విద్య కోసమే కానీ, ఇట్లా అనేక పథకాలు ఇవాళ నరేంద్ర మోదీ పేదవాళ్ల కోసం అందిస్తున్నాడు. ఇవన్నీ మనకు అందాలంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పార్లమెంట్ కు మీరందరూ కూడా మీ అక్కలాగా భావించి మీ అందరూ మేమే అరుణమ్మ మా అక్క నిలబడిందని మీ అందరూ ఓట్లేసి గెలిపించి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకు అందించనికే నాకు ఇక్కడ గెలిపియాల మీరు అందరూ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఆయన ఇస్తున్నాడు, ఇక్కడ ఇచ్చేటోడు లేడు. ఎవరినో వేరే గెలుస్తున్నారు, ఓట్లు మనకు చేసేటోడు లేడు, చెప్పేటోడు లేడు. అది ఎట్లా చేసుకోవాలో చెప్పేటోడు లేడు, అది ఎట్లా తెచ్చుకోవాలో చెప్పేటోడు లేడు. కాబట్టి ఈ ఎన్నిక దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. మొన్న మీరు వేసినారు, ఓట్లు అయిపోయిందా? ఓటు రాష్ట్రం కోసం వేసిండు. కేసీఆర్ మీద కోపం వచ్చింది, దించాలనుకున్నారు, దించిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ రోజు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే పరిస్థితులు లేదు. అప్పుల కూపంలో ఉంది రాష్ట్రం. ఇవాళ నరేంద్ర మోదీ సహకారం లేకుంటే రేపు తెలంగాణలో ఏ ఒక్క పని కూడా జరిగే అవకాశమే లేదు. నరేంద్ర మోదీ గారు ఇవాళ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతంలో పిల్లలకు, ఈ ప్రాంతంలో మహిళలకు, ఈ ప్రాంతంలో యువతకు, ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు, మహిళలకు, యువతకు అన్ని విశ్వకర్మ కింద 18 కులాలకి, విశ్వకర్మ కింద 18 కులాలకు చేతి వృత్తుల వారికి మంగళోళ్ళు గాని, కుమ్మరోళ్ళు గాని, కమ్మరోళ్ళు గాని, కాకలోళ్ళు గాని, ఇట్లా అన్ని కులాలకు వాళ్ళు చేసుకునే వృత్తుల కోసం 1,00,000 రుణాలు ఇస్తున్నాడు. ఎవరి దగ్గర మీరు పైరవి చేసే అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఆ యొక్క స్కీమ్ శాంక్షన్ అవుతుంది. కాబట్టి అక్కలారా, చెమ్మలారా, మీకు ఇవన్నీ తెలపాలి, మీ దృష్టికి రావాలి, మీ దగ్గర రావాలంటే ఇడ నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణమ్మని మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపియాలి. డీకే అరుణమ్మ మీకు కొత్త కాదు, ఇంతకుముందు మీకు అందరూ తెలిసినా. అరుణమ్మ కొత్త ఆమె కాదు. అరుణమ్మ ఈడనే పుట్టి ఈడనే పెరిగిన ఆమె, ఏదో బయటికి వెళ్ళి వచ్చిన ఆమె కాదు. ఈ జిల్లా కోసం మంత్రిగా అనేక సేవలు చేసింది, అనేక పనులు చేసింది, అనేక పథకాలు చేసింది. జిల్లా వ్యాప్తంగా విద్య కోసం, వైద్య కోసం, రోడ్ల కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి అవన్నీ కూడా అందించింది. ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతానికి కూడా సేవలు అందియాలని
ఇవాళ మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఈ పథకం ద్వారా ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలంటే, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంతంలో ఈ పథకానికి సహకారం అందించాలంటే ఇక్కడ మీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ డీకే అరుణమ్మ గెలవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చి చాలా మాటలు మాట్లాడిపోతున్నాను. ఇక్కడ మా ఆడోళ్లకు గౌరవం ఉండాలి, ఆడపిల్లలకు ఆత్మ గౌరవం ఉండాలి. రోడ్ల మీద పోతుంటే మొగోళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడితే సిగ్గుతో తలముచ్చుకునే పరిస్థితిని ఆడబిడ్డలకు ఉండకూడదని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టించిండు, ప్రతి ఊరికి మరుగుదొడ్లు ఇచ్చిండు. ఇవాళ ఆడపిల్లల గురించి ఆలోచించు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు ఫ్రీగా. వీళ్ళన్నీ ఏం చెప్తున్నాడు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. నరేంద్ర మోదీ ఇచ్చేది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవాళ నరేంద్ర మోదీయే 350 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. 875 రూపాయల సిలిండర్ వాళ్ళు 1200 అని చెప్పి మోసం చేస్తున్నారు. 875 రూపాయల సిలిండర్ ని 350 రూపాయలు దగ్గర 348 రూపాయలు సబ్సిడీ పోగా మీరు ఇలా కడుతున్నది ఒక్కొక్క సిలిండర్ కి 530 రూపాయలు దగ్గర. అంటే ఆయన 500 సిలిండర్ ఇస్తా అంటే ఎంత ఇచ్చినట్లయితే రేపు 30 రూపాయలే. ఆయన సిలిండర్ 500కి ఇస్తే ఆయన ఇచ్చేది 30 రూపాయలే. ఏం చెప్తున్నాడు, 1200 సిలిండరు నేను 500కి ఇస్తా అని చెప్తున్నాడు. ఇది కూడా పెద్ద మోసం చేస్తున్నాడు. ఈరోజు ఎవరికైనా వచ్చినా కొందరు 500 రూపాయలు సిలిండర్ తెచ్చుకున్నారా? 500కే సిలిండర్ ఎవరైనా తెచ్చుకున్నారమ్మా? 200 రూపాయలకే కరెంటు బిల్లు, 200 యూనిట్ల కరెంటు బిల్లు, 0 బిల్లు వచ్చిందా మీకు? బిల్లు వచ్చి లేదు. నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు, మన ఇంట్లో మీద చెత్తులు ఉంటాయో చెత్తులు, ఇంట్లో చెత్తుల మీద కరెంట్ అంటే సోలార్ ప్యానెల్ వేసుకుంటే 70% మనకు సబ్సిడీ ఇస్తున్నారు. 3 కిలోవాట్ల ప్యానెల్స్ మనం సోలార్ అంటే ఎండకు కరెంటు తయారైతుంది మన ఇండ్ల మీద. కొడంగల్ అవతల కల్వకుర్తికెళ్ళి వచ్చిండు ఆయన. కొడంగల్కి వచ్చిండు 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ మొన్న ఎమ్మెల్యే అయిండు. అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నాడు అవతల జడ్పీటీసీ గెలిచిండు అవతల. మరి ఇవతల వచ్చిండు కొడంగల్కి వచ్చిండు. వచ్చినాక కూడా కొడంగల్ ఆదరించిండు 2 సార్లు. మరి 2 సార్లు గెలిచి ఏం చేసిండు అక్కడ అంటే కొడంగల్ అంటే ఏం చేసింది లేదు. దినం అరుణమ్మ ఏం చేసింది అంటాడు. అందరు కలిసి ఆయన దొరుకుని రమ్మనండి కాంగ్రెస్ వాళ్ళని. అరుణమ్మ ఎమ్మెల్యే అయినా కాడ అరుణమ్మ ఊరు ఎట్లా ఉంది, కొడంగల్ ఎట్లా ఉంది ఒకసారి పోయి చూద్దామని చెప్పాలి. అరుణమ్మ ఏం చేసింది గద్వాల, కొడంగల్ రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూద్దాం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్సీ అయిండు. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఓసారి మంత్రి అయినా. అంటే ఇద్దరు 3 సార్లు ఉన్నట్లే. మరి ఆయన ఇంకోసారి ఎక్కువ ఆయన ఎంపీ. పోయినసారి ఎంపీ ఉన్నాడు మల్కాజ్గిరికి వెళ్ళి. మరి ఎంపీగా ఉండి మన పాలమూరు వాళ్ళకి ఏం చేసిండు, పాలమూరుకి ఏం తెచ్చిండు? పార్లమెంట్ లో ఒకరోజైనా మాట్లాడిండా? ఒకరోజైనా దేనికోసమైనా పోరాటం చేసిండా? ఆయన అంతా కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దండలు, ఆన్ భూమి, ఈయన భూమి, వాన్ భూమి, ఈయన భూమి, ఎలా లిటిగేషన్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఆ లిటిగేషన్ భూములు తీసుకున్నాలే, ముప్పు తిప్పలు పెట్టాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, పైసలు సంపాదించాలి. వాళ్ళు ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు? ఈరోజు అరుణమ్మ అనేటటువంటి ఒక అర్హత వాళ్ళు ఎవ్వరికి లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా కుటుంబం, నా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గాని, మా మామ డీకే సత్యారెడ్డి గాని, ఈరోజు మా కుటుంబం అప్పటికి ఇప్పటికీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు ప్రజల కోసం సేవ చేస్తూ నా తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబం. ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం మాది. ప్రజల కోసం సేవతకు అంకితమై పనిచేస్తున్న కుటుంబం మాది. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం యొక్క ఆడబిడ్డగా ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేయడానికి, ఈ ప్రాంతాన్నంతా విద్య, వైద్యం, ప్రతి గ్రామంలో అభివృద్ధిని యువతకు తోడుగా నిలవడానికి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అది సాధ్యమవుతుందనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పంపినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీరందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించండి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది గ్యారంటీ. దాన్ని ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు. మరి ఇక్కడ కూడా మరి పార్లమెంట్ లో మీరు అందరు గెలిపించి 400 సీట్లకు పైగా
దేశంలో నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి. 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున. కాబట్టి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి. మీ మన పాలమూరు అభివృద్ధి కోసం మీ అక్క డి.కే. అరుణమ్మ ఉండాలని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై హింద్.